గోంగూర పులుసు తయారీ విధానము: 2 కట్టల గోంగూర, 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరకాయలు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద బండి పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేద్దాము బండిలో. 1, 2, 3 చెంచాలు నూనె యాడ్ చేసినాము. నూనె వేడైనాక ఇప్పుడు నూనె వేడైంది. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. అలాగనే ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేద్దాం. ఈ రకంగా బాగా మగ్గనిచ్చుకోండి. మధ్యలో యాడ్ చేస్తుంటాం, మీరు వీడియో మొత్తం చూస్తుండండి. మళ్ళీ చూడకపోతే మధ్యలో వేసే మీకు అర్థం కావు. అలాగనే వీడియో పూర్తిగా చూడండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ విధంగా వేగినాయి చూడండి. ఇప్పుడు టమోటా యాడ్ చేద్దాం. ఈ విధంగా టమోటా యాడ్ చేసుకోండి. అలాగనే పసుపు గుత్త అర స్పూను యాడ్ చేస్తున్నాం. పసుపు అలాగనే ఉప్పు కూడా యాడ్ చేద్దాము. 1 స్పూన్ వేసుకోండి, ఇంకా కొద్దిగా వేసుకోండి. మొత్తము మిక్సింగ్ చేయండి గంటెతో. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకుందాము. మూత తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీ అంతా కలిదిప్పుదాం. దాంట్లో ఉన్న మిశ్రమాన్ని మొత్తము ఆ విధంగా కలిదిప్పండి, అడుగంటుతుంది. లేకపోతే అలాగనే గోంగూర గుత్త నీళ్ళల్లో వేసి బాగా వాష్ చేసుకొని మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా అలాగే ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. 1, 2, 2.5 చెంచా వేసుకోండి కారము. మీకు ఎంత చిన్నగా కలిగితే అంత వేసుకోండి, మీకు సరిపోయేమైనా కారమైనా ఉప్పు అయినా. ఆ రకంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ విధంగా గోంగూర వేయండి. ఈ విధంగా గోంగూర వేసి మొత్తము కలిదిప్పండి. మొత్తం కలిసే విధంగా కలిదిప్పండి.
ఇప్పుడు ఇంకా మూత పెట్టుకొని బాగా మగ్గనియండి. గోంగూర మెత్తగా మగ్గేదాకా మూత పెట్టుకోండి. అప్పుడప్పుడు మళ్ళీ కలిదిప్పుతుండండి. ఇప్పుడు మూత తీసుకుందాము. ఈ రకంగా మగ్గుతుంది గోంగూర. అట్లా కలిదిప్పుకోండి. మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో బాగా మెత్తగా ఉడికించుకోండి గోంగూర. ఈ రకంగా మొత్తము ఉడికించుకోవాలి. పప్పు గుత్తి పెట్టి ఎనిపితే మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోండి. చూడండి ఇట్లా మగ్గుతుంది. ఇంకా 2 నిమిషాలు పడుతుంది టైము. అప్పుడు దాకా వేచి ఉండండి. మా ఛానల్ను చూస్తూనే ఉండండి. వీడియో క్లిక్ చేయవద్దు. వీడియో చివరి దాకా చూడండి. ఈ గోంగూర పులుసు ఉప్మాలోకి, పులిహారంలోకి, ఒట్టన్నంలోకి, బిర్యానీలోకి యమ రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. మేము బిర్యానీ చేసినప్పుడల్లా ఇట్లానే చేసుకుంటాము. బాగా గోంగూర మెత్తగా ఉడికించుకోండి. చూడండి బాగా ఇప్పుడు మగ్గింది. ఈ రకంగా బాగా మెత్తగా మగ్గింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఎనుపుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ రకంగా మెత్తగా ఎనుపుకుందాం. ఉప్పు కూత చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఈ రకంగా మెత్తగా ఎనుపుకొని మళ్ళా ఇంకా తాలింపు వేయకుండా ఏమి వేయవద్దు. ఉట్టిదే ఎనిపిందే స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం అట్లా వేడి పెట్టుకొని దించేసుకోండి. కొద్దిగా చప్పిడిగా ఉంది, మేము ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. మీరు కూడా చప్పిడి చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి మీకు తగినంత. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. మమ్మల్ని ఫాలో కావమండి. జై హింద్.